జీవీఎంసీ 73వ వార్డు పరిధి గొంతునవానిపాలెం గ్రామ ఆరాధ్య దైవం శ్రీ కుంచుమాంబ అమ్మవారి జాతర సందర్భంగా అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. అమ్మవారి దర్శనం కోసం వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. జాతరను పురస్కరించుకుని పురవీధుల్లో అమ్మవారి ఘట్టాల ఊరేగింపు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. అమ్మవారి ఆలయాన్ని వివిధ రకాల పూలదండలు, మామిడి తోరణాలతో అలంకరించారు. మహిళలు మహిమాన్విత తల్లిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారికి పసుపు కుంకుమలు సమర్పించారు. ఆలయానికి వచ్చే భక్తులకు చల్లటి మజ్జిగ ప్రసాదాలను పంచిపెట్టారు. ఏటా వేడుకలు సాంప్రదాయంగా నిర్వహిస్తామని, అమ్మవారి ఆశీస్సులు అందరిపైన ఉంటాయని గ్రామ ప్రతినిధి గొంతిన వరహాలు తెలిపారు. కులమత రాజకీయాలకు అతీతంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో రౌతు గోవింద్, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. మా అమ్మవారి గుండెమామ అమ్మవారి అండి. మరి కొత్త మాస అయిన మరుసటి నాడు సాడింపు చేస్తాం సురకంపట్లో. 7 రోజులు అంటే సాడింపు నుంచి అమ్మవారి అలుపు వరకు ఈ 9 రోజులు అంటే సాడింపు బుధవారం ఒకటి సురకంపట్టు తెస్తాము ఘటాలతో. ఈ 9 రోజులు అలుపు వరకు అంటే లక్ష్మీవారి అనుభవుతుంది. ఈ అలుపు వరకు ఊర్లో అమ్మవారి సమస్యలు, చిరతలు, వాలకాలు, కోలాటాలు అన్ని సాంస్కృతిక కార్యక్రమం చేస్తామండి. అందరూ చిన్న పెద్ద అందరూ వస్తారు. ఇంటి రాత్రి 12 గంటల వరకు అక్కడ సంభవం అవుతుందండి. తర్వాత ఈ రోజు అమ్మవారిని అనుపుతాము. అది మరి ఎప్పుడు గతంలో చెప్తాను మీకు పెండమామ గుడి దగ్గర. పెండమామ గుడి దగ్గర సాటింపులోనే చూసొస్తాం. ఇది స్వామి అన్నాడు అంటే అమ్మవారి ఊర్లోకి వచ్చింది సతకంపట్టికి. పెంటమామ తల్లికి పసుపు కుంకాలు ఇచ్చుకోండి. అమ్మవారు జాతర మన కుంజమామలు కానీ సంవత్సరంతో ఊరేగింపు కానీ బండ్ల వేసంతో సామగ్రితో ఇది మందుగుడి సామాన్తో ఘనంగా చేస్తామండి. ఓ బ్యానరు. తర్వాత మరి ఊర్లో కూడా చిన్న పెద్ద ఎవరు ఏ సాయం అమ్మవారు చేయాలో అందరూ ఆడ మగ అందరూ మరి మేము చెప్పినట్టు కూడా మా నాయకత్వం కూడా ఇక్కడ పార్టీలు కఠినంగా మేము చేస్తాము. ఒక్కరు కూడా ఓ బ్యానర్ పెట్టాం. మేము వచ్చిన తర్వాత అమ్మవారికి దర్శనమిస్తాము. దర్శించిన తర్వాత అమ్మవారికి ప్రసాదం అంటే మరి గొప్పగా ఘనంగా బ్యాండ్లో ఫోటోలు గిటోలు ఇప్పుడు కూడా ఉండవు. అలా కొంతమంది నాయకులు కూడా అడిగారు. మాకు ఆనవాయితీ లేదండి మాకు అని చెప్పిస్తాను నేను. అలా జరుగుతుంది. మరి ఇప్పటి వరకు ఏ రకమైన ఇబ్బంది లేకుండా మరి అమ్మవారు సాయంత్రం మన గ్రామంలోని కమిటీ వారితో నా పెద్ద వాళ్ళందరూ సమిష్టిగా నాకు అధికారం ఇచ్చేది అజమాయిషీ లేకుండా అధికారం ఇచ్చేది అజమాయిషీ చేద్దాం. అది లేకుండా వాళ్ళతో పాటు నేను ఏ పని చేయాలో వాళ్ళకే పని చేయాలో సమిష్టిగా అందరూ కలిసి చేసుకుంటాం. మా నాయకులు కూడా అందరూ సహకరిస్తారు. భయము భీతి లేకుండా ఆడ మగ రాత్రి 10:30 11 ఈ గుడి వరకు వచ్చి అమ్మవారిని అందులో చేసే వరకు అమ్మవారికి జాత పరిపూర్ణ అయ్యే వరకు అమ్మవారి పంతుల సమస్యలు రానవలసిన వరకు అందరూ ఉండి అమ్మవారికి ఆ నైవేద్యం పెట్టి అమ్మవారికి ఏదో ఏటైతే చూపించి ముగిస్తామండి. అది ఇదే. శ్రీరామ్, గాజువాక నియోజకవర్గం 73వ వార్డు గొంతునవానిపాలెం గ్రామ దేవత కుంచుమాంబ అమ్మవారి ఈ రోజు పండగ కార్యక్రమం ఎంతో ఘనంగా జరుగుతుంది. గత 9 రోజులుగా ఈ అమ్మవారి పండుగను గొంతునవానిపాలెం గ్రామంలో జరుపుకోవడం జరుగుతుంది. అలాగే నిన్న భారీ ఎత్తున అన్న సమారాధన కూడా సుమారు 10,000 మంది వరకు అన్న సమారాధన కూడా చేయడం జరిగింది. ఈ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో పార్టీలకు అతీతంగా వాళ్ళు కలిసికట్టుగా చేస్తున్నారు. ప్రతి సంవత్సరం ఎంతో ఘనంగా చేస్తారు. మిగతా దగ్గరలో అయితే అన్న సమారాధనలో నాన్ వెజ్ పెట్టరు, కానీ ఇక్కడ అన్న సమారాధనలో అందరికీ కూడా నాన్ వెజ్ తో భోజనాలు పెట్టి అందరినీ భక్తులందరినీ సంతృప్తి పరుస్తారు. ఎందుకంటే కుంచుమాంబ అమ్మవారు ఎంతో మహిమగల తల్లి. ఆ తల్లి దీవులతో ఈ రోజు గొంతునవానిపాలెం ఒక ఎన్ఆర్ఐ హబ్గా ఉన్నది మన గాజువాక నియోజకవర్గంలోనే. అలాంటి చల్లని చక్కటి తల్లి ఆశీస్సులతో వాళ్ళందరూ కూడా ఇంకా ఉన్నత స్థితులకి ఎదిగి మన గాజువాకరికి సహాయక సహకారాలు అందిస్తారని కోరుకుంటున్నాం.